మీరు నమ్మిన వ్యక్తే మీ జీవితంలో అత్యంత పెద్ద దెబ్బ ఇచ్చే అవకాశం ఉందని తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీరు కూడా తెలియకుండా అదే తప్పు మళ్ళీ చేస్తారు. మీరు మంచి మనసుతో ఉంటారు. అందరినీ మీ కుటుంబంలా చూసుకుంటారు. కాని ఫలితం మోసం, నమ్మకద్రోహం, ఒంటరితనం. మీరు ఇలా అనుకుంటున్నారు కదా, నేను మంచిగా ఉంటే ఎందుకు నాకు ఇలా జరుగుతోంది? ఈ ప్రశ్నకి సమాధానం ఈ వీడియోలోనే ఉంది. దయచేసి మధ్యలో ఆపకండి. నమ్మిన వాళ్లవల్ల బాధపడటం ఇది సాధారణ విషయం కాదు. ఇది రాసుల ప్రభావం వల్ల జరుగుతుంది. మీరు ఎక్కువగా ఎమోషనల్ అవుతారా? ఎదుటివాళ్ల మాటలు త్వరగా నమ్ముతారా? వాళ్లకోసం మీకే నష్టం వచ్చినా పట్టించుకోరా? అయితే మీ రాశి ఈ లిస్టులో ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు నేను చెప్పబోయే 5 రాశులు వీళ్ల జీవితంలో ఒకసారి కాదు, మళ్ళీ నమ్మిన వాళ్ల చేతే గాయపడతారు. కాని ఈ వీడియో చివర్లో చెప్పే ఒక చిన్న మార్గదర్శనం పాటిస్తే మీ జీవితమే మారిపోతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రాశి 1, కర్కాటక రాశి. మీరు చాలా సాఫ్ట్ హార్ట్. ఎవరైనా మీకు దగ్గరయ్యారంటే వాళ్ళకోసం ప్రాణం కూడా ఇస్తారు. కాని సమస్య ఏంటంటే అందరూ మీలా ఉండరు. మీ నమ్మకాన్ని ఉపయోగించుకుని మీ ఎమోషన్స్తో ఆడుకుంటారు. మీరు ఎక్కువగా బాధపడేది కుటుంబం, ప్రేమ, స్నేహం విషయంలో. రాశి 2, మీనరాశి. మీరు కలలలో బ్రతుకుతారు. ఎదుటివాళ్లను దేవుడిలా నమ్మేస్తారు. ఒకసారి నమ్మారంటే ఎంత మోసం చేసినా మళ్ళీ అవకాశం ఇస్తారు. ఇదే మీ బలహీనత. మీ జీవితంలో నేను అలా అనుకోలేదు అనే మాట ఎక్కువగా వినిపిస్తే మీ రాశి ఇదే. రాశి 3, తులరాశి. మీరు ఎవరికి బాధ ఇవ్వలేరు. అందరితో బ్యాలెన్స్లో ఉండాలని చూస్తారు. కాని ఇదే కారణంగా మీరు మీ హద్దులు దాటిపోతారు. ఎదుటివాళ్లు మీ మంచితనాన్ని బలహీనతగా చూస్తారు. చివరికి మీరు ఒంటరిగా మిగిలిపోతారు. రాశి 4, వృషభరాశి. మీరు ఒకసారి నమ్మితే చివరి వరకు విడిచిపెట్టరు. సంబంధం చెడిపోతున్నా మీరు దాన్ని కాపాడాలని చూస్తారు. కాని ఎదుటివాడు మారడు. మీరు బాధపడతారు. కాని బయటకు చెప్పరు. ఇది లోపలే మంటలా కాలుస్తుంది. రాశి 5, ధనుస్సు రాశి. మీరు చాలా ఓపెన్ మైండ్. అందరినీ మంచివాళ్లే అనుకుంటారు. వాళ్ళు అలా చేయరు అనే నమ్మకం మీకు ఎక్కువ. కాని ఇదే మీకు దెబ్బ. నమ్మిన వ్యక్తే మీ వెనుక మాట్లాడినప్పుడు మీ ప్రపంచమే కూలిపోతుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం వినండి. ఇది అన్నీ 5 రాశులకు వర్తిస్తుంది. మార్గదర్శనం. అందరికీ అన్నీ చెప్పకండి. మీ బాధని అందరూ అర్థం చేసుకుంటారు అనుకోకండి. లేదు అని చెప్పడం నేర్చుకోండి. ఎక్కువగా దేవుడిని కాదు, మీ ఆత్మశక్తిని నమ్మండి. ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన. ప్రతి గురువారం లేదా సోమవారం 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని మీ మనసులో ఇలా చెప్పండి: నన్ను మోసం చేసే శక్తులు నా దగ్గరకు రాకూడదు. ఇది సాధారణంగా అనిపించినా దీని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే ఇప్పుడే లైక్ చేయండి. మీ బాధకి ఇది చిన్న రిలీఫ్ అవుతుంది. కింద కామెంట్లో మీ రాశి పేరు టైప్ చేయండి. నేను మీ రాశి కోసం ప్రత్యేకంగా మరో హెచ్చరిక తీసుకొస్తాను. ఇలాంటి ముఖ్యమైన హెచ్చరికలు మీరు మిస్ కాకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తర్వాత వచ్చే వీడియో మీ జీవితంలో కీలకమైన నిర్ణయాన్ని మార్చవచ్చు.